అనంతపురం జిల్లా కదరగొట్టపల్లి గ్రామంలో ఒక 3 నెలల చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. నవీన్ కుమార్, హిందూప్రియ అనే దంపతులకు శ్యామ్ నందన్ అనే 3 నెలల బాబు ఉన్నాడు. తనకి ఒక వ్యాధితో బాబు ఇబ్బంది పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికోసం వైద్యులను సంప్రదించగా 17 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపారన్నారు. మధ్యతరగతి కుటుంబంలో జీవించే తమకు అంత ఖర్చు పెట్టుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వం సహకరించాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమ బాధను అర్థం చేసుకుని సహాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమపై దయ ఉంచి తమ బాబుకు వైద్యాన్ని అందేలా చేసి కాపాడాలని దంపతులు వేడుకుంటున్నారు. సిచ్యువేషన్లో మాకు బాబునా పరువు అంటే బాబునే కావాలనిపించింది. అందుకోసం రోడ్ల మీదకి వచ్చాము. మా SMA type 1 అంటే కాళ్ళు చేతులు చాలా వీక్ అయిపోతాడు. కొద్ది రోజుల తర్వాత శ్వాస తీసుకోలేరు, పాలు తాగలేరు, అలాగే చాలా వీక్ అయిపోతారు. అది విన్న తర్వాత మాకు బ్రతకాలో లేదో కూడా అర్థం కాలేదు. అందులోనూ దీనికి ట్రీట్మెంట్ కాస్ట్ 17 కోట్లు అంటున్నారు. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మేము మొత్తం అమ్మేసిన, లైఫ్ లాంగ్ కష్టపడినా, లోన్లు తీసుకొని పెట్టుకున్నా అది మా వల్ల అవ్వదు. అందుకోసమని అయితే ట్రీట్మెంట్ డిలే అయ్యే కొద్దీ రెస్పాన్స్ తగ్గుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అందుకు మాకు టైం కూడా ఎక్కువ లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంజెక్షన్ వేయించమని చెప్తున్నారు. ఆ ఇంజెక్షన్ కూడా మన దేశంలో అవైలబుల్లో లేదు. US నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరీ తెచ్చుకోవాలి. దీనికోసం సినీ యాక్టర్లు మరియు క్రీడా రంగంలో ఉండేవాళ్ళు మరియు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా హెల్ప్ చేయగలిగిన వాళ్ళు అందరూ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మా నుంచి ఒకే ఒక్క కోరిక,